దేశంలో మరో భారీ ఆర్థిక స్కామ్ బయటపడింది. బెంగళూరుకి చెందిన రాజేష్ ఎక్స్పోర్ట్ మోసానికి పాల్పడినట్లు సెబీ గుర్తించింది. తప్పుడు పత్రాలు, విదేశీ అనుబంధ కంపెనీల ద్వారా 2021 నుండి 25 మధ్య 15 లక్షల కోట్ల రూపాయల అధిక ఆదాయం చూపిందని పేర్కొంది. దీంతో ఆ కంపెనీపై సెబీ నిషేధం విధించింది. ఒక ఇన్వెస్టర్ ఫిర్యాదుతో సెబీ విచారణ చేపట్టి ఈ విషయాన్ని తేల్చింది. 15 లక్షల కోట్ల స్కామ్లో ఇరుక్కున్న రాజేష్ ఎక్స్పోర్ట్ కంపెనీ మార్కెట్ విలువ ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఈ కంపెనీలో ఎల్ఐసి 10.8% వాటా ఉంది. దీంతో ఎల్ఐసి షేర్ వాల్యూలో మొత్తం 1.05 మేర పడిపోయింది. దేశంలో మరో భారీ ఆర్థిక స్కామ్ బయటపడింది. బెంగళూరుకు చెందిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ మోసానికి పాల్పడినట్లు సెబీ గుర్తించింది. తప్పుడు పత్రాలు, విదేశీ అనుబంధ కంపెనీల ద్వారా 2021 నుండి 25 మధ్య 15 లక్షల కోట్ల రూపాయల అధిక ఆదాయం చూపిందని పేర్కొంది. దీంతో ఆ కంపెనీపై సెబీ నిషేధం విధించింది. ఒక ఇన్వెస్టర్ ఫిర్యాదుతో సెబీ విచారణ చేపట్టి ఈ విషయాన్ని తేల్చింది. 15 లక్షల కోట్ల స్కామ్లో ఇరుక్కున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ మార్కెట్ విలువ ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఈ కంపెనీలో ఎల్ఐసి 10.8% వాటా ఉంది. దీంతో ఎల్ఐసి షేర్ వాల్యూలో మొత్తంలో 1.05 మేర పడిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. దేశవ్యాప్తంగా మరో కార్పొరేట్ కుంభకోణం బయటపడిందని చెప్పుకోవచ్చు. బంగారం ఎగుమతి చేసే కంపెనీ అయిన ఈ యొక్క రాజేష్ ఎక్స్పోర్ట్ అయిన ఈ సంస్థలో అధిక లావాదేవీలు, అధిక లాభాలు చూపిస్తూ చాలా మందిని మోసం చేస్తున్నట్లుగానైతే అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 15 లక్షల కోట్ల ఆదాయం మార్కెట్ లో ఉన్నట్టు చూపిస్తూ ఇటు వ్యాపారుల వద్ద నుండి అయితే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ యొక్క ఎల్ఐసి అనే కంపెనీ కూడా ఈ యొక్క కంపెనీలోనే భాగస్వామిగా ఉన్నట్టుగానైతే సమాచారం అందుతుంది. దీంతో పాటు పూర్తి స్థాయిలో ఆ కంపెనీస్ కూడా ఏమైనా అవకతవకలు ఉన్నాయా అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. ఇది బెంగళూరుకి చెందిన కంపెనీ కావడం, విదేశాలకు బంగారాన్ని అంతేకాకుండా వస్తువులు ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎంతో నమ్మకంగా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడంతో పాటు ఈ కంపెనీని నమ్ముతున్న వారిపై ఇప్పుడు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అయితే దర్యాప్తు మొదలైంది. ఇంట్లో ఎవరెవరున్నారు అనే కోణంలో ఈ విచారణ జరగడంతో పాటు ఇంత పెద్ద మొత్తంలో భారీ స్కామ్ ఏ విధంగా వీళ్ళు చేపట్టగలిగారు అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మరికొంతమంది బడాబాబుల యొక్క పేర్లు కూడా బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అయితే అధికారులు చెప్తున్నారు. రైట్ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.